నమస్కారం. ఇప్పుడు మనతోని శివనరసింహన్ తంత్రి కేరళ గురువు గారు ఉన్నారు. కేరళ రెమెడీస్ తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. సంశయనమా శత్రుశనమయ్యప్ప కలియుగ బాధల గురించి కొన్ని రెమెడీస్ చెప్తాం. సరేనా? మన ఎన్నో రెమెడీస్ ఉంటాయి, అన్నీ కొన్ని చెప్పుకున్నాం. అయితే అందరి ఇంట్లో మంచి డెకరేషన్ పరంగా ఆహ్లాదకరంగా ఇల్లు మొత్తం అలంకరించుకుంటారు. పెద్ద ఇండ్లలో కూడా అలంకరించుకుంటారు, హ్యాపీగా ఉంటారు. అయితే దీనికి చెప్పొచ్చేది ఏంటంటే ఆ కెమెరా దగ్గర చూడాలి. అదే ఇవాళ చెప్పొచ్చేది ఏంటంటే ఎప్పుడైనా కూడా మనము ఏదైతే అలంకార పని పెడతారు, చాలామంది అక్వేరియంస్ పెడుతుంటారు. ఫిష్ ట్యాంక్స్ ఉంటాయి కదా, ఫిష్ ట్యాంక్స్ పెడుతుంటారు. ఆ ఫిష్ ట్యాంక్స్ పెట్టాలన్నా వద్దా అని గురుగారు చాలామంది అడుగుతుంటారు. నేను కూడా కొంతమంది వాస్తు జూనికి పోయినప్పుడు వేరే ఇంటికి వెళ్ళినప్పుడు అన్నీ చూసేసిన తర్వాత ప్రత్యేకంగా నన్ను అడుగుతారు, గురుగారు ఫిష్ ట్యాంక్ పెట్టాను, మొన్ననే కొన్నాం 20,000 పెట్టి, అది మా ₹1,00,000 గురుగారు, అండ్ ఒక ఫిష్ వచ్చి 10,000 15,000 ఏమేమంటారు అనమాట. నేను నవ్వేసి ఏం చెప్పాలో అర్థం కాక సపరేట్గా వెళ్ళిపోతుంది. యాక్చువల్ నా శాస్త్ర ప్రకారం ఏంటంటే ఎవరైనా కూడా ఫిష్ యాక్వేరియం అని వచ్చేసి మనం ఉంటాయి కదా, ఏదో ఫిష్ వచ్చేసి శనికి సంబంధించిన శని గ్రహానికి సంబంధించిన చేపలన్నీ, ఇదైతే వాటర్ వచ్చి చంద్రగ్రహానికి సంబంధించింది. అయితే చంద్రగ్రహానికి సంబంధించిన వాటర్ అయితే శనిగ్రహానికి సంబంధించిన చేపలు అనమాట. ఈ రెండు కలియక ఎప్పుడైతే చంద్రుడు శని కలుస్తారో మనస్తాపం ప్రాబ్లం వస్తుంది. ఇంట్లో ఏదో గొడవల పరంగా ఇబ్బంది అవుతుంది. చంద్రుడు ధనం పరంగా ప్రాబ్లం, చంద్రుడు ధనాన్ని ఇచ్చేది కదా, శని అంటారు అయితే ధనానికి ప్రాబ్లం వస్తుంది. ఇంట్లో గొడవలు అంటే కొన్ని విధాలుగా నెగిటివ్ ఫోర్స్ అనేది చేపల పరంగా. అంటే ఇంకోటి సరే ఇట్లా గ్రహాల పరంగా కాకుండా కూడా ఫిష్ ఆక్వేరియంలో చేపలు ఒక స్థాయి వరకే ఉంటాయి, ఇంతవరకే ఉండాలని ఉంటాయి అన్నమాట. ఒక బాక్స్ ఇంత స్థాయికి వెళ్ళాలని ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టాన్ని మనం ఆపుకోకుండా మన జీవితం ఎదిగేటట్టుగా మనం కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలి కదా, ఇంతవరకు ఉండాలని ఏముండదు. కాబట్టి మనం ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే ఫిష్ యాక్వేరియం వద్దంటాను. ఫిష్ యాక్వేరియం అంటే ఏంటంటే ఇలా ప్రాబ్లమ్స్, ఇలాంటి ఏమైనా చెడు ప్రభావాలు ఇవన్నీ కూడా ఏదో విధంగా నెగిటివ్ ఫోర్స్, శని చంద్రులు కలిసి ఏదో ఒక చెడు ప్రాబ్లమే వస్తుంటుంది అన్నమాట. మనసు నిమ్మలంగా అంటే ఏమంటే మనసు మీద భారం పడుతుంది. మనసు మీద భారం అంటే డబ్బు లేకపోతే మనసు మీద భారమే, గొడవలు మనసు భారమే, మనశ్శాంతి లేకపోతుంటుంది అన్నమాట ఇంట్లో. అందుగురించి ఏంటంటే ఫిష్ ఆక్వేరియం సరే మన గురుగారు నాకు ఫిష్ ఆక్వేరియం ఇష్టం అంది కదంటే ఫిష్ ఆక్వేరియం వద్దు బాబు. సరే మేము పెట్టినాం గురుగారు, ఏం చేయాలి? ఫిష్ ఆక్వేరియం పెట్టేసినాం, చాలా రోజులు ఉంది, ఇప్పుడు తీసేసాం అనుకో, ఆ దోషం అయితే కొంచెం ఉంటుంది కదా, తీసేసినాం కూడా ఆ దోషం పోవడానికి ఏం చేయాలి చెప్తాను. ఏం లేదు, కొంచెము మన ఏదైతే గోధుమ పిండితోటి ఉండలు చేసుకొని పక్కకు చెరువు ఏమన్నా చేపలు ఉన్నదో ఆడేసేసాను, కొంచెం ఉండలు చేపలు తినేస్తే దోషం పోతుంది. ఇంకా సూపర్ రెమెడీ చెప్తాను చేపల ఫిష్ పరంగా. ఫిష్ ఆక్వేరియం ఏదో ఫిష్ ఆక్వేరియం వద్దన్నా కూడా, ఇది వేసినా కూడా దోషం పోయినా కూడా ఫిష్ గురించి స్పెషల్ ఏంటిదంటే మనకు ఏమైనా కష్టాలు బాగా ఉండి డబ్బు పరంగా ఇబ్బంది అవుతున్నప్పుడు, ఏదో ఇబ్బంది అవుతుంది, కష్టాల పరంగా ఇబ్బంది అవుతుంది, ఏదో లేని టెన్షన్ ఉంది, డబ్బు పరంగా మొత్తం స్టక్ అయిపోయింది, ఉద్యోగం పోయి జాబ్ పోయి అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే శని ప్రాబ్లం కొంచెం తగ్గాలనుకున్నాం కదా, శని భగవాన్ అనుకున్నది ఏదో కష్టాలు పడుతున్నాం. సరే ఆ స్వామివారి అనుగ్రహం పొంది ఆ శని భగవాన్ కొంచెం పక్క జరిగి మీ పనిలోని కావడానికి, కొంచెం కష్టం నుంచి విముక్తి కాడి కొంచెము మనసు ప్రశాంతంగా ఉండడానికి ఒక చిన్న రెమెడీ. ఇదే ఫిష్ ఏదైతే ఫిష్ అనుకున్నామో ఆ ఫిష్ నీళ్ళలో విడిచిపెట్టడం, కొన్ని పట్టేసుకుంటారు, విడిచిపెట్టడం ఇంకా మంచిది. అది కూడా కాదు అంటే మీరు కొన్ని రెమెడీస్ పరంగా చెప్తున్నాను, కొన్ని రెమెడీస్ పరంగా చెప్తున్నాను. ఎవరైతే చాలామంది కొంతమంది ఫిష్ తినే వాళ్ళు ఎవరు ఉంటే వారికి ఫిష్ ఇప్పించండి. 1 kg 2 kg 1 kg 2 kg ఎవరైనా ఫిష్ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఫిష్ ఇప్పించేయండి. సాటర్డే ఫిష్ ఇప్పించేస్తే మీ మీద ఉన్న కొన్ని కష్టాలు, ఏదైతే శని బాధతో ఎదుర్కొంటున్న సమస్యలు కానీ ఏదైనా డబ్బు పరంగా సమస్య పడుతుంది, అది హ్యాపీగా పక్క చేస్తుంది. మీరు ఇచ్చిన ఆలస్యమే లేదు, ఇచ్చిన 2-3 రోజులు మీకు ఫ్రీ అయిపోతుంది. సాటర్డే రోజు ఇవ్వాలి ఫిష్ సాటర్డే రోజు తినే వాళ్ళకు ఫిష్ కొని ఇచ్చేయండి. 1 kg పైన ఎంతైనా పర్లేదు, వాళ్ళు వండుకొని తినేటట్టు ఉండాలి. మంచి ఇచ్చేస్తే వాళ్ళు మీ మీద కొంచెం శని ప్రభావం తగ్గి మీకు కొంచెం ప్రాబ్లం తగ్గే అవకాశం ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా 100% జరుగుతుంది. మీరు చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన కేరళ రెమెడీస్ అని వింటుండం, ఇలాంటి కొన్ని 1,38 లక్షల రెమెడీస్ మనం చెప్పుకుంటూ ఉండం. అందరం కూడా శుభదాయకంగా వెళ్దాం.